కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామ పాలకవర్గ వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చేర్పించిన కుటుంబాలకు ఇంటి పన్ను, నల్లా పన్నుల నుంచి పూర్తి మినహాయింపు కల్పిస్తామని తీర్మానించారు. గ్రామంలోని పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సర్పంచ్ వేముల శ్రీకాంత్ ప్రకటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులోనూ ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో వాటిని కాపాడుకోవాలనే సంకల్పంతో గ్రామస్తుల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. పంచాయతీ పాలకవర్గం తీసుకున్న ఈ నిర్ణయం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీళ్ళు అడ్మిషన్ కోసం సార్ ఒక్కొక్క అడ్మిషన్ గురించి ఒక పైసా తిన్నామండి. ఐక్య నీ పేరు మంచి స్కూల్ మనకు మంచి ఫలితం ఉంది. నీ పేరు బిడ్డ మహాన్విత అమ్మ. నీ పేరేమో వర్షితనా. మంచి స్కూల్ మనకు మంచి స్టాఫ్ ఉన్నది. అద్భుతమైన నిధులు వచ్చింది మనకు. మొత్తం ప్రతి ముగ్గురు పిల్లలకు కూడా 500 మార్క్స్ దాటినాయండి. ప్రతి ఒక్కరు మంచిగా చదువుతారు. పిల్లలు సార్లో మంచి టీచర్స్ ఉన్నారు. అద్భుతమైన టీచర్లు మన ప్రైవేట్ స్కూల్ కంటే మంచి టీచర్లు ఉన్నారు. మనకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, బ్రేక్ఫాస్ట్ స్కూల్ పెడుతున్నారు. సాయంత్రం 1 అవర్ మా పిల్లలకి ఎక్కువ పిల్లలు క్లాస్ పెడతామన్నారు సార్. కాబట్టి మీ పిల్లలకి గవర్నమెంట్ ఇచ్చే పుస్తకాల కాపీలతో పాటుగా ఇంకా ఏమైనా అవసరం మేమే ఇస్తాం. పెన్నులు కానీ, స్కేళ్ళు కానీ, స్కెచ్ పెన్ అంటే మేమే ఇస్తాం. అది మేము పోయిస్తాం. మీరు ఇవ్వాల్సిన మేమే పోయిస్తాం. ఓకేనా? బొమ్మగా స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉంది. ఆ స్ట్రెంత్ అనేది పెరిగే ఉద్దేశం కొద్ది ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా నిన్న మా బాడీ తీర్మానం మేరకు మా వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారు, కార్యదర్శి గారు ఆధ్వర్యంలో తీర్మానం చేయడం జరిగింది. ఇంటి పన్ను, నల్ల పన్ను రద్దు చేయడం జరిగింది. ఇప్పటికీ స్కూల్లో నిన్నటికి ఇప్పటికీ ప్రైమరీ స్కూల్లో 5 మెంబర్స్, హై స్కూల్లో 10 మంది కొత్తగా చేర్చడం జరిగింది. మా పాప ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్లో జరిగింది 5th వరకు. మా గ్రామ సర్పంచ్ మాకు బొమ్మకల్ కదా మా గ్రామ సర్పంచ్ పథకాలు అమలు చేశాడు. ఇంటి పన్ను, నల్లాల బిల్లు మాకు చేయడం జరిగింది. ఆ స్కూల్లో చేర్పిస్తే గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తే అందుకే మేము గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాము. నల్లాల బిల్లు కూడా మాకు చేయడం జరుగుతుంది. సైదాపురం మండలం బొమ్మకల్ హెడ్ మాస్టర్ సార్. మా పాఠశాల లోపల 26 మంది పిల్లలు ఉన్నారు సార్. లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సీ లోపల 100% వచ్చిందండి. గత దాదాపు 7 సంవత్సరాల నుంచి మా స్కూల్ రిజల్ట్ 100% అండి. ఈసారి కూడా దాదాపు 500 పైగా మార్క్స్ వచ్చిన ముగ్గురు పిల్లలు ఉన్నారండి. మంచి మార్క్స్ వచ్చిన పిల్లలకి. అయితే మా స్కూల్లో స్ట్రెంత్ పెంచడం భాగంగా జూన్ 2 నుంచి వెళ్ళి జూన్ 19 దాకా ప్రతిరోజు మేము 7 o'clock నుంచి 9 o'clock వరకు పడివాడ ప్రోగ్రామ్ ఏర్పడిస్తున్నాం సార్. అదేవిధంగా మేము స్ట్రెంత్ పెంచడంలో భాగంగా మా గ్రామ పంచాయతీ పాలక మండలిని సహకారం తీసుకుని ఇంటింటికి తిరుగుతున్నాం సార్. ఆ తిరిగే కార్యక్రమం లోపల ఏమైందంటే ఈ సంఖ్య రావాలంటే ఎట్లా అని చెప్పి మేము ఒక పేరెంట్స్ మీటింగ్ పెట్టుకున్న తర్వాత సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు ఏం చేశారంటే, సార్ మన పాఠశాలలో చేర్పించిన పేరెంట్స్ యొక్క ఇంటి పన్ను, నల్ల పన్ను మొత్తం రద్దు చేస్తాం సార్ అని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం ఆ విషయాన్ని కూడా మేము ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది. మైక్ల గ్రామ పంచాయతీ మైక్లో కూడా చాటింపు చేయించడం జరిగింది సార్. దాని ద్వారా 12 మంది పిల్లలు మన హై స్కూల్ జాయిన్ అయ్యారు సార్. ఇంకొక 5 పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చే అవకాశం ఉంది సార్.